వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అగ్రరాజ్యం అమెరికాకు ఇస్లామిక్ దేశం ఇరాన్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే ప్రపంచం ముందు ఈ రెండు దేశాల మధ్య శాంతి దూతగా ఫోజులు కొడుతున్న పాకిస్తాన్ తెర వెనుక మాత్రం ప్రమాదకరమైన డబుల్ గేమ్ ఆడుతోందా? డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగానికి తెలియకుండా ఇరాన్ సైనిక సంపత్తికి పాక్ రక్షణ కల్పించిందా? తాజాగా అమెరికా మీడియా వెలుగులోకి తెచ్చిన కథనాలు చూస్తుంటే పాకిస్తాన్ నమ్మక ద్రోహానికి పాల్పడిందనే అనుమానాలు బలపడుతున్నాయి. రావల్పిండి వేదికగా జరిగిన ఈ రహస్య ఆపరేషన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. అయితే పాకిస్తాన్ నిజంగానే అమెరికా కళ్ళుగప్పి ఇరాన్కు సహకరించిందా? రావల్పిండిలోని ఎయిర్ బేస్ లో ఇరాన్ యుద్ధ విమానాలు ఏం చేస్తున్నాయి? ఈ పరిణామం అగ్రరాజ్యం ఆగ్రహానికి దారితీస్తుందా? అమెరికా దాడుల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ తన అత్యంత విలువైన సైనిక విమానాలను పాకిస్తాన్ భూభాగంలో దాచిపెట్టిందనే వార్త ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. సాధారణంగా ఏ దేశమైనా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు తన ఆస్తులను పొరుగు దేశాలకు తరలిస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఒకవైపు అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా ఉంటూనే మరోవైపు అమెరికా బద్ధశత్రువైన ఇరాన్కు తన నూర్ఖాన్ ఎయిర్ బేస్ ను కేటాయించడం, రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి అతి సమీపంలో ఉండే ఈ బేస్ లో లాక్హీడ్ C-130 హెర్క్యులస్ వంటి భారీ రవాణా విమానాలు నిలిపి ఉంచడం అంటే అది పాక్ అత్యున్నత స్థాయి సైనిక ఆమోదం లేకుండా జరిగే పని కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్తో ఆగకుండా ఇరాన్ తన పౌర విమానాలను ఆఫ్ఘన్ సరిహద్దు కూడా దాటించినట్లు సమాచారం. టెహ్రాన్ కు చెందిన మహాన్ ఎయిర్ కు చెందిన విమానం కాబూల్లో ల్యాండ్ అయినట్లు వచ్చిన వార్తలు ఇరాన్ వ్యూహాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే తాలిబాన్లు ఈ విషయాన్ని ఖండిస్తున్నప్పటికీ గగనతలం మూసివేసిన సమయంలో విమానాలు పొరుగు దేశాల్లో ప్రత్యక్షమవడం కాకతాళీయం కాదనేది స్పష్టమవుతోంది. అమెరికా దాడుల భయంతోనే ఇరాన్ తన ఎయిర్ ఫోర్స్ ను ముక్కలు ముక్కలుగా చేసి పొరుగు దేశాల్లో భద్రపరిచిందనే వాదనకు ఇది బలాన్ని ఇస్తోంది. ఈ వ్యవహారంపై పాకిస్తాన్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉందని, అక్కడ రహస్యంగా విమానాలను దాచడం సాధ్యం కాదని పాక్ అధికారులు బుకాయిస్తున్నారు. కానీ అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇరాన్ కు సైనిక ఆశ్రయం కల్పించినట్టు తేలితే ఇకపై ఆ దేశాన్ని మధ్యవర్తిగా చూడలేమని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇది నేరుగా ట్రంప్ ప్రభుత్వం పాక్ పై తీసుకోబోయే కఠిన చర్యలకు సంకేతంగా కనిపిస్తోంది. అయితే ఒకవైపు అమెరికా నుంచి ఆర్థిక సాయం పొందుతూ మరోవైపు ఇరాన్ వంటి దేశాలతో రహస్య ఒప్పందాలు చేసుకోవడం పాకిస్తాన్ కు అలవాటుగా మారింది. కానీ ఈసారి అడ్డంగా దొరికిపోవడంతో మధ్యవర్తి ముసుగు తొలగిపోయి వెన్నుపోటుదారు అనే ముద్రపడే ప్రమాదం ఉంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వేళ పాక్ చేసిన ఈ సాహసం ఆ దేశానికి పెనుశాపంగా మారనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి రాబోయే రోజుల్లో అమెరికా నిఘా వర్గాలు ఇచ్చే నివేదికలు పాకిస్తాన్ భవిష్యత్తును ఆ విధంగా నిర్ణయిస్తాయో చూడాలి.